హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా క్రియేటివ్ గ్యాలరీ. సో ఇప్పుడు నేను కలర్ థియరీ గురించి మాట్లాడతా. స్పెషల్గా కలర్ థియరీ గురించి అన్నీ చెప్పలేను, కానీ కలర్స్ని ఎలా బ్లెండ్ చేస్తే ఎంత మిస్టేక్స్ పడవచ్చు వాటర్ కలర్స్ తోటి మీకు ఇక్కడ చూపెడతా. సో ఇది చాలా చిన్న వీడియో ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ నేను చూడండి, బ్లూ కలర్ నేను ఎంత ఫాస్ట్గా వేసాను. ఇప్పుడు నేను నెక్స్ట్ పెయింట్ వేసేటప్పుడు కొంచెం చిన్న స్పేస్ నేను మధ్యలో ఉంచి నేను వేరే పెయింట్ వేస్తాను. మెయిన్ రీజన్ అలా ఎందుకు చేస్తున్నానో మీకు ఇక్కడ చెప్తా. రెండు కలర్స్ ఫాస్ట్గా మిక్స్ అయిపోతాయి వాటర్ కలర్స్లో. అది మీరు ప్రాపర్గా మీరు గ్యాప్స్ పెట్టకుండా, ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చుకోకుండా మీరు చేయకపోతే రెండు కలర్స్ ప్రాపర్గా మిక్స్ అయిపోతాయి. మీకు ఇప్పుడు నెక్స్ట్ సర్కిల్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టూ కలర్స్ని మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందో మీకు ముందర నుంచి తెలుసు. ఐ హోప్ సో. మీకు అది తెలియకపోతే నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిక్సింగ్ మిస్టేక్స్ మీరు చేయొద్దని నేను ఈ వీడియో ఎస్పెషల్లీ చేస్తున్నా, ఎందుకంటే వాటర్ కలర్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూడండి, నేను ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ స్పేస్ పెడుతున్నా. అండ్ టూ కలర్స్ని అస్సలకి నేను మిక్స్ చేయని ఇస్తాడే. అండ్ నేను ఫ్లాట్ బ్రష్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం ప్రాక్టీస్లో నేను మ్యాక్స్ టు మ్యాక్స్ ఫ్లాట్ బ్రష్ ఎక్కువ యూస్ చేస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ ఎల్లో కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, ఈ త్రీ ప్రైమరీ కలర్స్ నేను వేసేసుకుంటున్నా ఈ సర్కిల్లో. సో దట్ మీకు మధ్యలో స్పేస్లో మీకు తెలుస్తుంది బ్లెండ్ చేస్తే ఎలాంటి టైప్ ఆఫ్ కలర్ అక్కడ క్రియేట్ అవుతుందో అని. సో నేను ప్రైమరీ కలర్స్ నేను వేసేసుకుంటున్నా. మీకు ఇక్కడ మేజర్లీ వేరే కలర్స్ కూడా చూపెట్టాలి, కానీ నేను ఓన్లీ మిక్సింగ్ గురించి చెప్తున్నానని. మిక్స్ చేస్తే ర్యాండమ్గా మిక్స్ అయితే ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో అందుకని నేను ఈ టాపిక్ని నేను స్పెషల్గా వీడియో చేసుకున్నాను. ఫస్ట్ ఇప్పుడు చూడండి, నేను కొంచెం ఎక్కువ జనరస్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకొని టూ కలర్స్ని మిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మీరు చూడండి, ఫుల్లీ మెస్ట్ అయిపోతుంది, ఎందుకంటే నేను ఎక్కువ అమౌంట్ ఆఫ్ పెయింట్ తీసుకోలేదు, అందుకే అక్కడ మొత్తం మెస్ అయిపోయినాయి. లేకపోతే నాకు ఒక కాంబినేషన్ కలర్ వస్తుండే టూ కలర్స్ని మిక్స్ చేస్తే. నేను అదే ప్యాలెట్లో చేసి నేను డైరెక్ట్గా చేసేస్తే నాకు ఇంకా ప్రాపర్గా వస్తుంది. బై, సీ ఎట్ నెక్స్ట్ వీడియో.